ఇది దుబాయ్ కాదు, మన కోనసీమ. బాబాయ్ నమస్తే. ఈ సకినేటిపల్లి చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా దుబాయ్కి గల్ఫ్ దేశాలకు వెళ్ళి వచ్చారంట, నిజమేనా అది? సో మేము విన్నది ఏంటంటే ఇక్కడున్న ఇంటికి ప్రతి ఒక్కళ్ళందరూ గల్ఫ్ దేశాలకి పోయారంట, నిజమేనా? గల్ఫ్ దేశాలకు వెళ్ళిపోతారు ఇంటికి ఒక్కళ్ళు. ఇక్కడ ఇల్లు కూడా సేమ్ అక్కడ ఉన్నట్టే కట్టుకున్నారంట కదా. ఈ ఊర్లో ఉన్న ఇంటికి ప్రతి ఒక్కరు దుబాయ్ కానీ కువైట్ కానీ ఇలా గల్ఫ్ దేశాలకు వెళ్ళేవాళ్ళు. అందుకే ఈ ఊరిని మినీ కువైట్ గాను మినీ దుబాయ్ గాను పిలుస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ ఊరుకున్న ఇంకో స్పెషాలిటీ ఏంటి అంటే ఈ ఊర్లో బుల్లెట్ బైక్స్ చాలా కనిపిస్తాయి. ఇంకా కువైట్లో కాను దుబాయ్లో కాను ఎలా అయితే ఇండ్లలో ఇంటీరియర్ ఉంటుందో సేమ్ అలాంటి ఇంటీరియర్ ఇక్కడ మీకు ఇంట్లో కనిపిస్తుంది. దుబాయ్ దేశానికి వెళ్ళని వాళ్ళు ఇప్పటికీ అక్కడ ఉన్నారా? కొంతమంది వచ్చేసారు ఇక్కడికి. వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది, ఎక్కువ శాతం వాళ్ళు అక్కడే ఉన్నారు. ఈ సకినేటిపల్లి గ్రామానికి రావాలంటే మీరు పంటి ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఈ ఊర్లోకి ఎంటర్ అవ్వగానే పచ్చపచ్చని వరి పొలాలు, ఎత్తైన కొబ్బరి చెట్లు చూడడానికి అసలు రెండు కళ్ళు కూడా సరిపోవు. ఇంత అందమైన గ్రామం గురించి ఫుల్ డీటెయిల్ వీడియో నా యూట్యూబ్ ఛానల్లో పెట్టాను చూడండి. ఒకవేళ మీ దగ్గర చాలా బాగా డబ్బులుంటే ఫస్ట్ ఏం చేస్తారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.